విశాఖలో సింహం ఆకారంలో ఇంగ్లీష్ మాస్టిఫ్ జాతి గల డాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి ఇసాక్ సింగ్ అనే యువకుడు ఈ డాగ్ పెంచుకుంటున్నారు. ఇసాక్కు డాగ్స్ అంటే ఎంతో ఇష్టం. 2 లక్షల రూపాయలతో పంజాబ్ నుండి ఈ కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఇది ప్రతిరోజు 2 కేజీల నాన్ వెజ్, 20 గుడ్లు, 4 లీటర్ల పాలు తీసుకుంటుందని తెలుపుతున్నారు. సుల్తాన్ అని ముద్దుగా పేరు పెట్టి పిలుచుకుంటున్నామని తెలుపుతున్నారు. ఇది ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుందని ఇసాక్ తెలుపుతున్నారు. సార్ నేను చిన్నప్పటి నుండి డాగ్ లవర్ సార్. సో ఇది ప్రేమగా తీసుకున్నాను వీడిని. ఈయన ఈ రకంగా తయారు చేశాను అనమాట. పుల్లా ఉండాలని చెప్పి జీపు ఇది అని చెప్పి. వీడి పేరు సుల్తాన్. వీడి బ్రీడ్ ఇంగ్లీష్ మాస్టిఫ్ అండి. వీడు యాక్చువల్లీ యూరోపియన్ బ్రీడ్ అండి, యూరోపియన్ కంట్రీ సైడ్ ఉండేది. సో వాడు ఇంపోర్ట్ చేసి హర్యానా నుండి ఇంపోర్ట్ చేసుకొని ఈయన తీసుకొచ్చాను. ఇది 2 lakhs ఉంటుందండి డాగ్ కాస్ట్. ఏనుగు కొనడం ఈజీ అయ్యింది సార్, దాన్ని మేపడం కష్టం అన్నట్లు. దీన్ని కొనడం ఒక రకంగా ఈజీ అయినా మేపడం మాత్రం చాలా కేర్ తీసుకోవాలి వీటికి. ఇష్టం అండి డాగ్స్ అంటే? అయ్యో చాలా ఇష్టమండి. ఆమె పెట్ లవర్ అండి. సో వాడిని చాలా ప్రేమగా చూసుకుంటాను. వాడి గురించి చాలా ఖర్చు పెట్టాను. జీప్ అని ఇదని. వాడి బర్త్డే చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి ఇషాక్ సింగ్ అని. అందులో వీడి బర్త్డే 1 year బర్త్డే 30-40 కుక్కలు తీసుకొచ్చి వీడి బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. నాకు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్లో వీడి ఫంక్షన్ చేసి కేక్ కట్ చేసి వీడిని చాలా ఇదిగా చేస్తాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇది పంజాబ్ అండి. పంజాబ్ నుండి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. బట్ ఇది ఇది యూరోపియన్ కంట్రీ నుండి మనం ఆస్ట్రేలియాలో ఉంటుంది సార్ బ్రీడ్. ఈ బ్రీడ్స్ అన్ని మోస్ట్లీ. ఫుడ్ ఏం తీసుకుంటారు? ఇది రోజు మార్నింగ్ దానికి నేను మిల్క్తో స్టార్ట్ చేస్తాను. ప్రోటీన్ ఫుడ్సే ఉంటాయి దానికి. కాల్షియమ్స్, ప్రోటీన్ ఫుడ్స్ అని ఉంటాయి దానికి. పెడిగ్రీ, దానికి రాయల్ కెనాన్ ఫుడ్ పెడతామండి. సో మధ్యాహ్నం ఎందుకంటే మీట్ స్టార్ట్ చేస్తాం. ప్రాపర్ లంచ్ అండ్ మీట్ ఉంటుంది. ఇది నియర్లీ 20-25 ఎగ్స్ తింటుందండి. దీనికి ఎగ్స్ ఇది ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ నాతోనే ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం బీచ్కి తీసుకువెళ్తే కానీ భోజనం కూడా చేయదని అంటున్నారు. విశాఖవాసులతో పాటు మా డాగ్ కూడా బీచ్ అంటే అలవాటైపోయిందంటూ చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ బ్రీడ్ గల డాగు ఒకటే ఉందని అంటున్నారు. ప్రజెంట్ సింహ ఆకారంలో ఉండడంతో పెద్ద ఎత్తున నగరవాసులతో పాటు అరకు వెళ్ళిన తర్వాత పర్యాటకులు కూడా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారని అంటున్నారు. సో షికార్లు తిరగడానికి, బండి తిరగడానికి, అంటే నేను కుక్క అని చెప్పను. ఇది ఏమంటారంటే ఇది లివ్ లైక్ ఏ కింగ్ అండి. సో దీన్ని కింగ్స్ డాగ్ అంటాను నేను. ఇది దీని పేరు అందుకే సుల్తాన్ అని పెట్టాను. సుల్తాన్ అంటే దాని అర్థం కింగ్ అండి. ఈ 2 years అండి ఇది. బయటకు తీసుకువెళ్తూ ఉంటారని విన్నాం. బీచ్కి వెళ్తే మొత్తం ఎట్లా ఉంటుంది? బీచ్ అంటే చెప్తాను సార్, ఇది బీచ్కి వెళ్ళకపోతే అసలు బోన్ చేయదు సార్ ఇది. అదే బీచ్ అంటే ఒక ఎమోషన్. ఈ జీప్ అన్న బీచ్ అన్న దానికి ఇష్టం. కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారికి ఈ గుర్రం చిన్నప్పుడు చూసి ఫ్యాంటసీ లాగా నాకు కూడా ఒక జీప్ ఇలా ఉండే గుర్రంలో తొక్కలేమనుకోండి. జీపును ఇలా డాగ్ ఉండాలని కోరుకొని దీన్ని ఇలా చెప్తున్నాను. బీచ్కి కానీ తీసుకెళ్ళకపోతే బోన్ చేయదు సార్. ఇంకా 3 రోజులు బోన్ చేయలేదు దాని అర్థమైంది. బీచ్కి తీసుకెళ్తే ఆ వాతావరణం చూసుకొని చేస్తారు. రీసెంట్గా నేను అరకు తీసుకెళ్ళాను. నాకు ఫ్యాంటసీ అరకులో జీప్లో వెళ్దామని. సో నేనే కాదు నా డాగ్ కూడా, నా సుల్తాన్ కూడా వాడు ఎంజాయ్ చేయాలని కోరుతూ నేను ఇష్టమైన దాన్ని తీసుకువెళ్ళాను. బట్ అది చాలా ఎంజాయ్ చేశాడు. కొండల్లో మంచులో సాంగ్స్ పెట్టుకొని నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ప్రజలందరూ ఇదేదో రీసెంట్గా ఏంటంటే ఆ టైంలో అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేసి ఏదో అడవిలో నేను పులిని తీసుకొచ్చి దాన్ని తిప్పేస్తున్నాను ఫీలింగ్లో చూపించారు. సారీ సార్, ఇది పులి కాదు, ఇది కుక్క అని చెప్పగానే వాళ్ళే దీంతో ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఈ మధ్యన అది అరకులో బాగా వైరల్ అయ్యిందండి. ఈ పులిలా కనిపిస్తుంది కదా, ఎట్లా మీరు తయారు చేశారు? అవునండి. దీన్ని యాక్చువల్లీ ఇంగ్లీష్ మాస్టిఫ్ అనేది నో హెయిర్ అండి. బట్ దీని థింగ్ ఈజ్ ఏంటంటే దీనికి ఒక మాస్క్ వేసి దీనికి చేసి అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళినప్పుడు వేస్తానండి. ఉన్నప్పుడు ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఒక పులి ఆకారంలో దీన్ని మెయింటైన్ చేస్తాను. అంటే దీంతో ఒక లయన్ కింగ్ అండి. దీన్ని ముఫాసా అంటారు, సుల్తాన్ అంటారు. దాని పేరు మాత్రం సుల్తాన్గా పెట్టి వెరీ ఫ్రెండ్లీ అండి, వెరీ ఒబీడియంట్ అండి. అసలు ఏమన్నదు. ఎంతమంది నాకు కిడ్స్ ఉన్నారు, నా కిడ్స్ కూడా వాడుతూ ఉంటారు. అదంత హైట్ ఉందని ఏం కాదు, కానీ దాని ట్రైనింగ్ వల్ల అది అలా బిహేవ్ చేస్తుంది. అది ఈజీగా ఒక మనిషిని మాత్రం ఏదైనా చేసేయగలదు. బట్ ట్రైన్డ్ వల్ల చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒక 100 మంది 200 మంది ఉన్నా అంత ఆడుకునే ఉండే ఇది. అది వయసుకొని చిన్నదే 2 years. ఇంకా ఎదగాలి, చూద్దాం.